ట్రైనింగ్ తీసుకుని విధుల్లో జాయిన్ అయిన పోలీసులకు చంద్రబాబు కొత్త ట్రైనింగ్ ఇస్తున్నారట. ఢిల్లీ నుంచి వచ్చిన ఓ సీనియర్ న్యాయవాది ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సిఐడి పోలీసు ఉన్నతాధికారులు పేపరు పెన్ను పట్టుకుని టంచనగా హాజరవుతున్నారు. ఇంతకీ ఏంటి శిక్షణ అనుకుంటున్నారా? తనపై ఉన్న అవినీతి కేసులు ఎత్తేయడానికి పోలీసులకు చంద్రబాబు ట్రైనింగ్ ఇస్తున్నారట. సాక్షులను ఎలా వేధించాలి, తప్పుడు వాంగ్మూలాలు ఎలా నమోదు చేయాలి, న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా ఎలాంటి అడ్డదారులు తొక్కాలి అన్న విషయాలపై ఢిల్లీ నుంచి వచ్చిన ఆ సీనియర్ న్యాయవాది పక్కా ట్రైనింగ్ ఇస్తున్నారట. రానున్న 2 నెలల్లోనే బాబుపై ఉన్న కేసులను క్లోజ్ చేయడమే టార్గెట్గా పోలీసు వ్యవస్థలను సిద్ధం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. కథ ఇక్కడితో అయిపోలేదు. తనపై ఉన్న కేసులను నీరుగార్చడంతో పాటు విపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించేలా స్కెచ్ గీశారు. బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలంటూ తీవ్ర స్థాయిలో బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిపై అక్రమ మద్యం కేసులు బనాయించేలా ప్లాన్ చేశారు. ఆ ఇద్దరిని అక్రమ కేసులతో వేధిస్తే డీజీపీ పోస్టు ఇస్తానని సిఐడి ఉన్నతాధికారికి బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారట. ఇంకేం, బాబు అవినీతి బాగోతాన్ని మడతెట్టేద్దామన్నట్టుగా పోలీసు వ్యవస్థ సిద్ధమైపోయిందట. ఈ 6 నెలల కాలంలో చంద్రబాబుపై ఉన్న కేసుల దర్యాప్తు అటకెక్కింది. స్కిల్ స్కామ్ కేసు, అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్రమాలు, ఫైబర్ నెట్ కుంభకోణం, ఇలా కేసులన్నీ కూడా పూర్తిగా మాఫీ చేసేలా ఈ ట్రైనింగ్ క్యాంపులో శిక్షణ ఇస్తున్నారు. ఈ కేసులన్నిటిపైన సమగ్ర విచారణ సాగాలంటే కేసు ఫైల్స్ మొత్తం సిబిఐ చేతిలో పెట్టాల్సిందే. ఇదే అంశంపై ఓ సీనియర్ పాత్రికేయుడు హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. మరి చంద్రబాబు కేసులు సిబిఐ చేతికి వెళుతుందో లేదో తెలియదు, కానీ తన కేసులకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకోవడానికి బాబు ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్లాసులతో తన స్కిల్ ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. ఆయన గారి స్కిల్పై ప్రజలు ఓ 10 పాయింట్లపై చర్చించుకుంటున్నారు. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. పాయింట్ నెంబర్ 1, మీపై ఉన్న అవినీతి కేసులు మీరే ఎత్తేసేలా ఢిల్లీలో సీనియర్ న్యాయవాదితో సీక్రెట్ భేటీలు నిర్వహిస్తున్నారే. ఇది సార్ స్కిల్ అంటే. తప్పుడు వాంగ్మూలాలు, న్యాయపరంగా చిక్కులు రాకుండా సిఐడి పోలీస్ అధికారులకు శిక్షణ ఇప్పిస్తున్నారే. ఇది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 3, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిని అక్రమ కేసులతో వేధిస్తే డీజీపీ పోస్టు ఇస్తానని సిఐడి ఉన్నతాధికారికి ఆఫర్ ఇచ్చారే. ఇది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 4, గతంలో మీ కేసులను దర్యాప్తు చేసిన అధికారులతోనే ఆ కేసులను నీరుగార్చేలా ఒత్తిడి చేయిస్తున్నారే. ఇది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 5, సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే మీ కేసుల్ని దర్యాప్తు చేస్తున్న సిట్ కార్యాలయాన్ని జప్తు చేశారే. ఇది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 6, 241 కోట్లు కొల్లగొట్టిన స్కిల్ కేసులో దొడ్డిదారిన బయటపడాలని పావులు కదుపుతున్నారే. ఇది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 7, లిక్కర్ సిండికేట్ ద్వారా 1300 కోట్లు ఖజానాకు గండి కొట్టిన కేసును నీరుగార్చే కుట్ర చేస్తున్నారే. ఇది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 8, ఉచిత ఇసుక పేరుతో 10,000 కోట్లు కొల్లగొట్టిన కేసు నుంచి అడ్డదారిలో బయటపడాలని చూస్తున్నారే. ఇది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 9, ఆధారాలతో సహా దొరికిపోయిన 333 కోట్ల ఫైబర్ నెట్ కేసు నుంచి తప్పించుకునేందుకు పక్కా ప్లాన్ వేశారే. ఇది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 10, 2,000 కోట్ల రూపాయల ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు నుంచి ఎస్కేప్ అయ్యేందుకు స్కెచ్ గీశారే. ఇది సార్ స్కిల్ అంటే.